तमेन भूतयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताञ्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం అందరికీ కూడా. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat pranam Matajis and Prabhujis. Welcome to Japa Session 3. ఇక్కడ మనం భాగవతం చర్చించుకుంటున్నాము. ఈరోజు 5వ శ్లోకం చెప్పుకున్నాం నిన్న. ఈరోజు 6వ శ్లోకం. 6వ శ్లోకం ముఖ్య అంశం ఏమి అంటే 6 ప్రశ్నలు అడిగారు. క్యాంటో 1 అండ్ చాప్టర్ 1 అధ్యాయం 1లో ఋషులందరూ కలిసి 6 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్నకి ఈరోజు మనం జవాబు ఏమిచ్చారు అని తెలుసుకుందాం. సూత గోస్వామి ఋషులందరికీ జవాబులు ఈ యొక్క అధ్యాయంలో ఇస్తూ ఉన్నారనమాట. ఓకే, సో అదేంటి అనేది మనం చూద్దాం. श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल। श्री गुरु महाराज की जय, శ్రీల ప్రభుపాద की जय। हरे कृष्ण। ఈ శ్లోకం చాలా ఈజీగా, చాలా మంచిగా, మనకు పలకడానికి కూడా సులభతరంగా ఉంది. చూద్దాం. షేర్ చేయమంటారా మాతాజీ? చేస్తున్నా నేను. హరే కృష్ణ. అందరికి కనిపిస్తుందా? ఓకే. सवै पुंसां परो धर्मो यथो भक्तिरदोक्षजे अहैतुक्या प्रतिहता ययात्मा सुप्रसीदति। ఇక్కడ అహైతుకి అప్రతిహత అని కూడా పలకవచ్చు అనమాట. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రదోక్షజే అహైతుకి అప్రతిహత యతాత్మ సుప్రసీదతి. హరే కృష్ణ.
సో ఇంపార్టెంట్ శ్లోకం కాబట్టి మీరు ఒక్కసారి పలకడానికి ప్రయత్నం చేయండి. అందరూ చెప్పండి. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకీ అప్రతిహత సీదతి. హరి బోల్. నవై పుంసాం పరో ధర్మో యథో భక్తిరదోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మాసు చెప్పండి మొత్తం. హరి బోల్. సో ఇప్పుడు జయశ్రీ మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సవై పుంసాం పరో ధర్మో సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అప్రతిహత. కృష్ణ. ఓకే హరి బోల్. నెక్స్ట్ లలిత మాతాజీ మీరు చదవండి శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నాగలక్ష్మి దుగ్గి మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైత్యుక్ర ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సరోజా విశ్వనాథ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీకు ప్రతి పదార్థం కనిపిస్తుందమ్మా? ప్రతి పదార్థం సరిగ్గా కనపడట్లేదు మాతాజీ. అంటే ఇక్కడ హాఫే వస్తుంది. ఇప్పుడు ఓకే చదవండి. ప్రతి పదార్థం చదవండి. మీనింగ్స్ సహా అది. ఓకే ఓకే. సహా ఆది వై నిశ్చయముగా పుంసాం మానవులకు పరహ ఉదాత్తమైనది ధర్మః ధర్మము యతః దేని ద్వారా భక్తి భక్తియుక్త సేవ అదోక్షజే శ్రీకృష్ణ భగవానుని యందు అహైతుకి అంటే అప్రతిహత అవరోధరహితము యయా దేని చేత ఆత్మ ఆత్మ సుప్రసీదతి సంపూర్ణముగా తృప్తి నొందును. హరి బోల్. చాలా బాగా చదివారు. హరే కృష్ణ. సుభద్ర అమ్ము మాతాజీ అనువాదం చదవండి. అదోక్షుడైన కృష్ణ భగవానుని అక్కడి నుండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అదోక్షుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపచేయునదే మానవులు పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకము అవరోధ రహితమునై ఉండువలెను. హరి బోల్. సో అవరోధాలు ఏమీ ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మనం ఇప్పుడు ఆన్సర్ తెలుసుకునే ముందు మీకు 6 ప్రశ్నలు ఇచ్చాను, అందరు రాసుకున్నారు. మీకు ఏమైనా గుర్తున్నాయా 6 ప్రశ్నలు?
హరే కృష్ణ మొదటి ప్రశ్న నిన్న ఆల్రెడీ చెప్పారు ఎవరు, మీకేమైనా గుర్తుందా? మానవాళికి అతి ఉత్తమ శ్రేయస్సు ఏమిటి అని. శ్రేయస్సు ఏంటి? మానవాళి శ్రేయస్సు కొరకు అతి ఉత్తమమైనది ఏది ఏమిటి? అని అడిగారు. ఎందుకు మానవాళి శ్రేయస్సు అన్నారంటే, ఈ కలియుగ జనుల గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా లక్ష్మీ జగదీష్ మాతాజీ రాసుకున్నారు. గుర్తున్నాయా మాతాజీ? వీళ్ళ ఋషులందరూ కూడా దూరదృష్టితోని కలియుగ వాసుల గురించి చెప్పారు. ఏమని చెప్పారు? వాళ్ళు అల్పాయుష్కులు, కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడిన వారు. అంటే తొందరగా వేరే వాళ్ళని నమ్ముతామన్నమాట. అది తప్ప ఒప్ప అని తెలుసుకోము. మందభాగ్యులు, సదా కలతకు లోనైన వారు. సో నిన్న ప్రశ్నోత్తరములు అని చదువుకున్నాం నిన్న శ్లోకంలో. అంటే మనకెప్పుడు ప్రశ్నోత్తరాలతోనే మనం నిండిపోయి ఉంటుందన్నమాట మన మైండ్ అనేది. సో ఇవన్నీ పోవాలి అంటే అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళాలని భగవంతుడు కోరుకుంటాడు. కానీ కలియుగ వాసులకి ఇవన్నీ ఉన్నాయి డ్రాబ్యాక్స్. వీటినన్నిటినీ దాటుకొని భవసాగరాన్ని దాటుకొని వెళ్ళాలంటే భగవత్ ప్రేమ, భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క సేవ, ఇదొక్కటే మనకి ఆత్మ సంతృప్తినిస్తుంది, పూర్ణ సంతృప్తినిస్తుంది అని సూత గోస్వామి ఋషులకి మొదటి ఆన్సర్గా చెప్తున్నారనమాట. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాము. అనురాధ మాతాజీ, నేను శ్లోకం పెడుతున్నాను, మళ్ళీ ఒకసారి శ్లోకం చదవండి. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గట్టిగా మీ ఫోన్ సెట్ చేసుకోండి. హరే కృష్ణ. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకీ హా ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. శ్రీల ప్రభుపాదకి జై. అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను కలింగుపచేయనదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము, అవరోధరహితమునై ఉండవలెను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం భాష్యం చదువుతాము. మీకు కనిపిస్తుందా భాష్యము? చిన్నగానే ఉంది. ఒకసారి చదివిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకే. సూర్య కళా మాతాజీ కొంచెం చదవండి. హరే కృష్ణ. ఈ శ్లోకంలో శ్రీ సూత గోస్వామి నైమిషారణ్య ఋషుల తొలి ప్రశ్నకు సమాధానం మొసగుచున్నాడు. ప్రతి జనులు లేదా జన సామాన్యము అవగతము చేసుకొని సులభముగా గ్రహించు రీతిలో సర్వశాస్త్రములను సంగ్రహపరచి వాటిలో ముఖ్యమైన విషయమును తెలియజేయమని ఋషులు శ్రీ సూత గోస్వామితో పలికియుండిరి. వేదములు రెండు విధములైన ధర్మములను మానవులకు ఉపదేశించుచున్నాయి. అందులో ఒకటి మాతాజీ. థ్యాంక్ యూ. దేవి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందులో ఒకటి ప్రవృత్తి మార్గము కాగా రెండవది నివృత్తి మార్గము, ఒకటి భోగానుభవ మార్గము కాగా రెండవది భోగత్యాగ మార్గమై ఉన్నది. ఈ రెండింటిలో భోగ మార్గము న్యూన్యమైనది కాగా దివ్య కారణము కొరకు ఎన్నట్టి త్యాగ మార్గము ఉన్నతమై ఉన్నది. వాస్తవమునకు జీవుని భౌతిక స్థితి అనున్నది రోగగ్రస్తుమైనటువంటి స్థితి. నిత్యత్వము, ఆనందము, సంపూర్ణ జ్ఞానమును కలిగియుండు ఆధ్యాత్మిక స్థితి బ్రహ్మభూత స్థితి ఏ జీవుని వాస్తవ స్థితి. కానీ ఇందుకు భిన్నముగా భౌతిక స్థితి తాత్కాలికము, మోహగ్రస్తము, దుఃఖపూర్ణమై ఉన్నది. ఎట్టి ఆనందము దాని యందు లేదు. అటువంటి భౌతిక స్థితి ఎందు క్లేశములను తొలగించుటకు వ్యర్థయత్నములను జరుపబడుచుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
థ్యాంక్ యూ. సుబ్బారావు ప్రభుజీ మీరు కంటిన్యూ చేయండి. ఆ విధముగా చేస్తానండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎక్కడి నుంచమ్మా? ఆ విధముగా పైన ఉందా? 1 2 3 4 5 5వ లైన్. వాస్తవమునకు జీవుని భౌతిక స్థితి అన్నది రోగగ్రస్తమైనటువంటి స్థితి. నిత్యత్వము, ఆనందము, సంపూర్ణ జ్ఞానములను కలిగి ఉండు ఆధ్యాత్మిక స్థితి అనగా బ్రహ్మభూత స్థితి ఏ జీవుని వాస్తవ స్థితి. కానీ ఇందుకు భిన్నముగా భౌతిక స్థితి తాత్కాలికము, మోహగ్రస్తము, దుఃఖపూర్ణము అయి ఉన్నది. ఎట్టి ఆనందము దాని యందు లేదు. అటువంటి భౌతిక స్థితి యందు క్లేశములను తొలగించుటకు వ్యర్థ యత్నములు జరపబడుచుండును. ఆ విధముగా చేయబడు యత్నముల వలన కలిగడి క్లేశముల తాత్కాలిక ఉపశమనమును విద్యాభావములో ఆనందముగా భావింపబడును. కనుకనే తాత్కాలికము, దుఃఖపూర్ణము, మోహమయమునైన ప్రవృత్తి మార్గము న్యూనమైనది మరియు తక్కువైనది. కానీ శ్రీకృష్ణ భగవానునికి హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. కవితా మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. న్యూన్యమైనది మరియు తక్కువైనది కానీ శ్రీకృష్ణ భగవానునకు కూర్చవచ్చు మనుజుని సచ్చిదానందమయ జీవనమునకు కొనుకోవు భక్తియుక్త సేవయే పరమ ధర్మం అని పిలువబడుచున్నది. కానీ అట్టి భక్తియుక్త సేవ న్యూన్యమైన ప్రకృతి మార్గంతో మిళితమైనప్పుడు కలుషితమగుచున్నది. ఉదాహరణమునకు భౌతిక లాభం కొరకై భక్తియుక్త సేవను చేపట్టుట అనున్నది నిక్కముగా నివృత్తి మార్గంలో గొప్ప అవరోధము వంటిది. రోగగ్రస్త స్థితిలో ఇంద్రియ భోగమును పొందవలెనను భావము కన్నను పరమ శ్రేయస్సు కొరకై త్యాగము లేదా నిగ్రహం అనున్నది నిక్కముగా ఉన్నతమైనది. వాస్తవమునకు ఇంద్రియ భోగానుభవము నిక్కముగా రోగ లక్షణములను వృద్ధి చేయుచు రోగగ్రస్త స్థితిని పొడిగించగలదు. కనుక శ్రీకృష్ణ భగవానికి వనర్చు భక్తియుక్త సేవ అత్యంత పవిత్రముగా ఉండవలెను. చాలా మాతాజీ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే. కించిత్తు కూడా దాని యందు భోగాభిలాష ఉండరాదు. కావున ప్రతి ఒక్కరూ మానవుల పరమ ధర్మమైన కృష్ణ భక్తిని ఎటువంటి అనావశ్యక కోరికలు, కామ్యకర్మలు, తాత్విక కల్పనలు లేకుండా స్వీకరింపవలసి ఉన్నది. ఇది ఒక్కటియే మానవునికి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు దుఃఖోపశమనమును కూర్చగలదు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. అస్తిత్వమునకు కారణభూతమైన దానినే ధర్మముగా నిర్వచింపవచ్చును. కనుక ఇచ్చట ధర్మమనడి పదము ఈ భావములో తెలుపబడినది. జీవుని విషయమున అతని అస్తిత్వము ఏ విధముగా అతని కర్మలు కృష్ణ సంబంధముగా నిర్వహించబడుచున్నవనడి విషయముపై ఆధారపడి ఉండెను. సర్వజీవులకు శ్రీకృష్ణుడే మూలాధారమై ఉన్నాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సర్వకర్షకుడు. అతడు సర్వాకర్షకుడు. అతడు థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సుజాత కండ్రే మాతాజీ. అతడు ఆధారపడి ఉండును. ఇక్కడ నుంచి చదవండి మాతాజీ. అతడు నిత్యులైన వారిలో నిత్యులైన వంటివాడు. నిత్య రూపం ఒక నిత్య రూపము కలిగి ఉన్నాడు. అట్టి నిత్య జీవులందరికీ శ్రీకృష్ణుడే పరామకర్షకుడు. శ్రీకృష్ణుడు పూర్ణుడు కాగా ఇతరములైన అంశములు మాత్రమై ఉన్నాయి. వారి నడమ గల సంబంధము సేవకుల నడమ వంటిది. అది సంపూర్ణముగా ఆధ్యాత్మికమై కాగా భౌతిక జగంలో మన అనుభవమును ఉన్నటువంటి దానికి పూర్తిగా భిన్నమైనట్టిది. ఇట్టి సేవ భావము జీవునకు సన్నిహితత్వము అత్యంత అనుకూలమైనది. ఈ విషయము భక్తియుత సేవ పురోభివృద్ధి చెందిన కొల్లది అనుభూతములు కాగలదు. కనుక ప్రస్తుత బద్ధస్థితి యందు
ప్రతి ఒక్కరును శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నియుక్తులు కావలసి ఉన్నది. అదియే మనుజునకు క్రమముగా వాస్తవ జీవిత మర్మమును తెలియజేసి పూర్ణ సంతృప్తిని కూర్చగలదు. హరే కృష్ణ హరి బోల్. థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ భాష్యం అంతా శ్రీల ప్రపాదకి జై అంత బాగా కరెక్ట్ గా మనకి ఏమి ఉందో అదంతా కూడా వర్ణించారు. యాక్చువల్లీ మనకి శ్లోకం ఏమో 2 లైన్లు ఉంటది. ఓకే, ఆ తర్వాత అనువాదం ఏమో 3 లైన్లు ఉంటది. ఇది మాత్రం చదివేసి భాగవతం చదివేశాము అంటే మనకు అర్థమవుతుందా? హరే కృష్ణ, చెప్పండి. అసలు అర్థమవ్వదు, చాలా కష్టం అన్నమాట. అందుచేత మనకి అనువాదంతో పాటు శ్రీల ప్రభుపాద వారు భాష్యం ఇచ్చారనమాట. ఈ రోజు నేను స్టేటస్ లో ఒక చిన్న విషయం పెట్టాను. TV9 వాళ్ళు ఏదో దాంట్లో కూడా ఒక అతను బాగా లెక్చర్ ఇచ్చారు. అంటే ఏంటి, పరంపరలో వచ్చే భగవద్గీత భాగవతమే కరెక్ట్, వేరేవి ఎన్ని ఉన్నా కానీ అవి కరెక్ట్ కాదు. మనకి శ్లోకము భావము అంతే అర్థమవుతుంది, కానీ పూర్తిగా మనకి భాష్యం వల్లనే మనకి మొత్తం ఏంటి ఆచరణలో ఏమి పెట్టగలము, ఎందుకు ఋషులు ఇలా అడిగారు, ఆన్సర్స్ ఎందుకు ఇలా వస్తున్నాయి అనేది మనం బద్ధజీవులం కాబట్టి మనకు చాలా అవసరం అన్నమాట. సో ఈ పరంపరలో ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులము అని అనుకోవాలి. మీకు వీలైతే స్టేటస్లో వీడియో పెట్టాను, చూడండి. కావాలంటే ఫుల్ వీడియో పంపమంటే పంపిస్తాను. ఓకే, సో అలా మనం పరంపరలో వచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఈ భాష్యం అనేది చాలా అర్థవంతంగా ఉంటుంది. సో ఫస్ట్ అదోక్షుడైన శ్రీకృష్ణ భగవానుని అని అంటున్నారు. అంటే అసలు అదోక్షుడు అంటే ఏంటి అనేది మనకు తెలియాలా? మీకు ఎవరికైనా తెలుసా అదోక్షుడు అంటే ఏంటి? ఏమన్నా చెప్పగలుగుతారా? భగవంతుడు దివ్యమైన నేత్రాలు కలిగిన వాడు మాతాజీ. వెరీ గుడ్, అది అన్నమాట అదోక్షుడు అని అంటే. అన్నిట్లోకి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఏంటంటే సైజ్ అంట. సైజ్ అంటే మనం తెలుగులో ఏమంటాము? కొలతలు పెడతాం కదా సైజ్ కి, ఏంటి పొడవా వెడల్పా అవి ఆ సైజ్ అన్నమాట. సో మనం ఆ సైజు తీసుకున్నట్లయితే, ఆ కొలత తీసుకున్నట్లయితే భగవంతుడు అన్నిటికంటే పెద్దవాడు, అన్నిటికంటే ఎత్తైన వాడు, అన్నిటికంటే వెడల్పైన వాడు, ఎక్కడైనా ఏమైనా ఆక్రమించుకోగల ఒక తీవ్రత అతనిలో ఉంటుంది. మామూలుగా మనము ఈ గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఇంకో విష్ణువు ఏంటి, కారణోదక సాయి విష్ణువు అని చెప్పుకున్నాం కదా. సో కారణోదక సాయి విష్ణువు ఎలా అంటే మొత్తం యూనివర్స్ లో అంతా కూడా 50% ఆయనే ఆక్రమించుకుని ఉన్నారంట, అంత పెద్ద అన్నమాట. సో ఆయన నుండి వచ్చే యూనివర్స్ ఒక చిన్న చుక్కలాగా 1/4 కంటే తక్కువ అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం ఉదాహరణ ఏమిస్తున్నారు అంటే అదోక్షుడైన అని అంటే అంత ఫస్ట్ది సైజ్ అనేది తీసుకున్నారు. సో వామనుడు ఉదాహరణ తీసుకుంటే, వామనుడు ఏం చేశారు? వామనుడు ఎవరి దగ్గరికి వస్తాడు? బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. ఎందుకని? 3 అడుగుల పెనేలను అడగడం. ఎందుకు ఆయన ఎందుకు దానం చేస్తున్నాడు? బలి మహారాజు చాలా మంచివాడు యాక్చువల్లీ. సో కానీ దాన ధర్మాలు ఎక్కువ చేసి 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 అన్ని లోకాలని జయించేశాడు అనమాట. ఇంకా దేవలోకం ఒకటే మిగిలిపోయింది. అందరూ దేవతలందరూ విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి ఇలా అందరినీ జయించేస్తున్నాడు, అతని ఆధ్వర్యంలోనే మేమందరము బ్రతకాల్సి వస్తుందని మొరపెట్టుకుంటే, నేను వచ్చే టైంలో వస్తాను అని చెప్పి వామనుడిలాగా చిన్న మరుగుజ్జు రూపంలో వచ్చి 3 అడుగులు ఇవ్వమంటే, అప్పుడు బలి మహారాజు ఏమనుకుంటాడు, ఈ చిన్న బుడిబుడి నరకల వాడు ఎంత అందంగా ఉన్నాడు చూడ్డానికి, ఆ చిన్న అడుగులు నేను ఇవ్వలేనా అని అనుకుంటాడు. సో ఒక్క అడుగు ఎక్కడి నుండి ఎక్కడికి వేశాడు? ఫస్ట్ అడుగు భూమి నుంచి ఆకాశానికి వేసేసాడు ఒక్క అడుగు. అప్పుడే బలి మహారాజు వణుకుతున్నాడు, భయం వేసిపోయింది. అమ్మో ఏంటి 3 అడుగు, ఒక్క అడుగే మొత్తం ఆక్రమించేసుకున్నాడు. 2వ అడుగు ఏం చేశాడు? ఎక్కడికి వేశాడు? భూమిపైన.
భూమి అంతా ఫస్ట్ అడుగు ఆక్రమించేసుకొని ఆ తర్వాత ఆకాశానికి ఇంకో అడిగేసేస్తాడు. ఇంకెక్కడ స్థలం అనేది లేదు అతనికి ఇవ్వడానికి. అప్పుడు ఇంకా అందరూ దేవతలు, దేవీ దేవతలు అందరూ వచ్చేసి ఆయన దగ్గర ఉన్నదంతా నీకు సమర్పించుకున్నాడు. ఇంకా నువ్వేం కావాలని 3వ అడుగు అడుగుతున్నావు అని అడుగుతారంట. లేదు 3 అడుగులు ఆయన ఇస్తా అన్నాడు, ఏం చేస్తాడో చూద్దామంటే ఆత్మ సమర్పణ చేసుకుంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు ధ్రువ మహారాజు సింహాసనం కోసం తపస్సు చేసినా నాకు నువ్వే కావాలి, భక్తే కావాలి అని అన్నాడు. ఇక్కడ కూడా ఆత్మ తెలిసిపోయింది అనమాట. ఇంకా నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకున్నాడు. నాకంటే పెద్దవాడు, నాకంటే గొప్పవాడు, అన్నిటికంటే పెద్దవాడు దేవుడు విష్ణుమూర్తి అని తెలుసుకుని ఆత్మ సమర్పణ నా తల మీద పెట్టు స్వామి అని అన్నాడు. అప్పుడు ఆ తల మీద పాదం పెట్టి ఏం చేస్తాడు, పాతాళానికి అణగదొక్కేస్తాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ నిశ్చింతగా హాయిగా ఉంటారు, దేవి దేవతలంతా కూడా. పాతాళానికి వెళ్ళిపోయాడు కదా, ఆయనకు పనిష్మెంట్ వచ్చింది అని అనుకోలేదు. శ్రీకృష్ణ భగవానుడు నీవు ఒక కోరిక కోరుకున్నావు, మొత్తం అన్నిటికీ రాజు అవ్వాలనుకున్నావు. సో ఇక్కడ నువ్వు రాజు, ఆ చీకటికి నువ్వు రాజు, ఓకే అని నీకు ద్వారపాలకుల్లాగా నేను ఉంటాను అని చెప్పాడు అనమాట. సో అంతటి మహనీయుడు మన కృష్ణ భగవానుడు. ఇక్కడ సింపుల్ గా ఒక వర్డ్ అధోక్షజుడు అని అనుకుంటే సరిపోదన్నమాట, అంత వివరణ ఉంది అందులో. సో అది సైజ్ విషయంలో తీసుకుంటే మనము అంటే ఆ కొలత ఎంత పొడవు ఉన్నాడు, ఎంత పొట్టిగా ఉన్నాడు అనేది మనం తీసుకున్నట్లయితే ఇది ఒక ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ బరువు, వెయిట్ కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ధ్రువ మహారాజు 5-6 సంవత్సరాలు, ఓకే 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన తపస్సు చేస్తే ముల్లోకాలు అన్ని దద్దరిల్లిపోయి కదిలిపోయినాయి అంట. ఎందుకు కదిలిపోయినాయి? అంత చిన్న పిల్లవాడి తపస్సు చేస్తుంటే. ఎప్పుడైతే భగవంతుడు నామం బాగా భక్తితో మనం హృదయంలోకి తీసుకుంటామో అక్కడ ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు బాగా బరువు ఎక్కిపోతాడు అంట. ఎంత బరువు అంటే అందుచేత ఈ ముల్లోకాలన్నీ వణికిపోయాయి. ధ్రువ మహారాజు లాస్ట్ లో తపస్సు ఒంటి కాలు మీద గాలిని మాత్రమే వారానికి ఒక్కసారి పీల్చుకుని ఇంకా ఓం నమో వాసుదేవాయ నమః, ఓం నమో వాసుదేవాయ నమః, ఓం నమో వాసుదేవాయ నమః అంటూ చేస్తూ ఉంటే బరువెక్కిపోయాడు ఆయన. బరువెక్కిపోయేసరికి అన్ని ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి అన్నమాట. అలాగే తృణవర్త అని విన్నారా మీరు ఎప్పుడైనా? యా, మనం కృష్ణ బుక్ లో మనం చదువుకున్నాం కదా. ఏం చేస్తాడు తృణవర్త? తృణవర్త అంటే అంటే సుడిగాలి మాదిరిగా ఉంటాడు మాత. రాక్షసుడు సుడి గాలిలాగా వచ్చి చిన్న బాలకృష్ణుని ఎత్తుకుపోతాడు కదా గోకులంలో. మీకు గుర్తొచ్చింది, ధన్యవాదాలు. సో అలా గోకులంలోకి ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయిన తర్వాత సరే ఇంకా కృష్ణుడు నాకు దొరికాడు, నేను తీసుకెళ్లి కంసరాజుకి ఇచ్చేస్తాను, ఇంకా నేనే గెలిచాను అని తృణవర్తుడు అనుకుంటాడు. కానీ అక్కడ ఏం చేస్తాడు, చిన్న బాబుని ఎత్తుకున్నాడు తృణవర్తుడు. అక్కడ ఏమవుతాడు కృష్ణుడు? హరే కృష్ణ, చాలా బరువు అయిపోతాడు మాత. బరువు అయిపోతాడు అన్నమాట. అయితే ఇక్కడ యశోదామాత ఒళ్ళో కూడా బరువు అవుతాడు కదా. ఎప్పుడు అవుతాడు అంటే తృణవర్త వచ్చిన ముందు మాతాజీ. ముందు అక్కడ వదిలేసి వెళ్తుంది. ఆ బరువు ఎందుకు అవుతున్నాడు అర్థం కాదు ఆవిడికి. సో ఇంత బరువు అవుతున్నాడు, ఈ లోపల ఏదో పని ఉంటది కదా, కింద కూర్చోబెట్టేసి ఆమె లోపలికి వెళ్ళి వచ్చే లోపల తృణవర్త ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయాక ఆ బరువు పెరుగుతూనే ఉంటాడు అనమాట. ఇంకా తృణవర్త వల్ల కాదు. సో వీళ్ళందరూ ఏంటి, మేమే గొప్ప అనుకునే వాళ్ళకి ఆ బరువు ఎక్కువైపోయి ఆ తర్వాత నేల కూల్చేస్తాడు అనమాట రాక్షసుని. ఓకే, అలా ఎక్కడా కూడా లేని బరువు. మనం అనుకుంటాం ఇది వీడు చాలా బలవంతుడు, వీడు ఇందులో గెలుస్తాడు అందులో కానీ భగవంతుడి కంటే ఎక్కువ బలవంతుడు ఎవరు లేరు. మనము దీంట్లో ఏమంటారు షడైశ్వర్యాల్లో చెప్పుకుంటాం కదా, అలా వెయిట్ ప్రకారంగా మనం చూసుకుంటే కూడా ఆ విధంగా ఉంటుందంట. ఇంకోటి ఏమంటున్నారంటే, you can't measure the range of
గాడ్ అని చెప్తున్నారు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, అంత దూరంలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, యూకేలో ఉన్నాడా, రాజస్థాన్లో ఉన్నాడా, ఇవన్నీ మనం చెప్పగలమా? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? అన్నిట్లా ఉంటాడు. ఎక్కడైనా ఉండగలుగుతాడు భగవంతుడు. ఫస్ట్ క్లాస్ లోనే నేను చెప్పాను, భగవంతుడు సీసీ కెమెరా మనలో ఉన్నాడు, బయట వెలుపల ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు. నరసింహ సాంగ్ లో మనం నేర్చుకుంటాం కదా. సో వెలుపల ఉంటాడు, లోపల ఉంటాడు. ఎక్కడైనా భగవంతుడిని మనం పట్టుకోలేము, అన్నిట్లో భగవంతుడు ఉంటాడు. అది 3వ గొప్పతనం అన్నమాట. ఇంకా 4వ గొప్పతనం మనం చేసుకున్నట్లయితే ఆయన యొక్క స్కిల్స్ అంటే కళలు మనం కొలవలేమంట. ఇప్పుడు మనకి కొందరికి మాట్లాడే కళ ఉంటుంది, కొందరికి ముగ్గులు వేసేది ఉంటుంది, కొందరికి రంగులు వేసేది, కొందరికి డ్రాయింగ్ ఉంటుంది, కొందరికి సంగీతం ఉంటుంది, కొందరికి ఉపన్యాసాలు ఇచ్చే రకరకాల స్కిల్స్ ఉంటాయి కదా మనకి. సో కొందరు ఆపరేషన్స్ ఎలా చేస్తారంటే డాక్టర్స్ ఆ స్కిల్ వాళ్ళకి నేర్చుకుంటారు, సర్జన్స్ అన్నమాట. సో ఇంత సున్నితంగా ఉంటాయి కదా మనకి చిన్నప్పుడు. ఇప్పుడైతే నాకు తెలియదు కానీ ముళ్ళు గుచ్చుకుంటే దేంతో ఎలా తీస్తారు పెద్దవాళ్ళు, మనకు తెలిసిపోతుంది ఎలా తీయాలి అనేది కదా. ఒక సూది పట్టుకొని ఆ ముళ్ళుని వెలుపలికి తీస్తాం. ముళ్ళు కనుక అందులోనే ఉండిపోయింది అనుకోండి స్కిల్లో, అది పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఆ అదొక స్కిల్ అన్నమాట. ఒక మంచి డ్రాయింగ్ వేయడం, ఒక శిల్పకళ, ఒక శిల్పాన్ని చెక్కడం కూడా ఒక కళ. సో ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా భగవంతుల్లో లెక్కలేనన్ని ఉన్నాయంట. అది ఆ జ్ఞానమే మనకి ఇస్తాడనమాట భగవంతుడు. మమైవాంశో జీవలోకే, మనం భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి కొద్దో గొప్ప మనకి కూడా వచ్చి ఉన్నాయి అవి. సో ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా రాముల్లో చూడగలుగుతాము అని చెప్తున్నారనమాట. 4వ పాయింట్ అదోక్షుడు, అదోక్షజుడు అనే దాంట్లో 4వ పాయింట్ అలా చెప్తున్నారు. వి కెనాట్ మెజర్ ద స్కిల్స్ ఆఫ్ గాడ్. మనం ఆయన యొక్క కళల్ని కొలవలేము. ఓకే, కొలబద్ద దేనికి అవసరం ఉండదు అనమాట భగవంతుడి దాంట్లో. సో ఇంకా లాస్ట్ లో 5వది ఏం చెప్తున్నారంటే హిస్ కైండ్ హార్టెడ్నెస్. ఎంత సున్నితమైన మనసు అంటే భగవంతుడిది, సమదృష్టితో చూస్తూ ఉంటారు అందరినీ కూడా. ఒక్కరినని కాదు, బీదవాడని కాదు, గొప్పవాడని కాదు, అందమైన వాడని కాదు, పొట్టివాడని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క జీవిని, చీమ నుండి బ్రహ్మ దాకా ఎవరికి ఎప్పుడు ఏ పనిష్మెంట్, మన కర్మానుసారంగానే ఇలా ఉంటుంది. కానీ భగవంతుడు మాత్రం మనకి ఎల్లవేళలా మన వెంట ఉండి మనకి చాలా కరుణ చూపిస్తూనే ఉంటాడు. ఉదాహరణకి శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో వచ్చి ఎటువంటి వాళ్ళనైనా క్షమించేస్తాడు. నిన్న చెప్పుకున్నాం కదా, గివ్ 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 అండ్ ఫర్ గివ్ అంట. భగవంతుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు అన్నమాట. మనం గుర్తించం, అది మనకి తెలియదు. అయితే ఈ ఆల్సో ఫర్గివ్స్ అంటే క్షమిస్తాడు. మనం ఎంత పెద్ద తప్పు చేసినా భగవంతుడు మనని క్షమిస్తూనే ఉంటాడంట. మనం ఏం చేస్తాము, ఆయన ఇచ్చినవన్నీ వి గెట్ ఇట్, గెట్ 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 అండ్ ఫర్గెట్ అని చెప్తారు అనమాట. అంటే ఆయన ఇచ్చినవన్నీ తీసుకుంటాము, తర్వాత మనము భగవంతుడినే మర్చిపోతాం అన్నమాట. భగవంతుడి వల్ల ఏదన్నా జరిగిందా అని అంటే కొందరు ఎలా ఉంటారంటే అది నాస్తికత్వమో ఏమో నాకు తెలియదు, కానీ అన్నిటికీ భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అన్నీ భగవంతుడిని అడిగితే మరి మనం ఎందుకు అని అనుకుంటారు. మనం ఏదో వచ్చామలా మన కర్మానుసారంగా, కానీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే. సో ఈ భగవంతుడిని తలుచుకొని ఇక్కడ మనకి సూత గోస్వామి ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవ కలిగింపజేయున్నదే మానవుల పరమ ధర్మమై ఉన్నది. సో మనకి కొంత ప్రేమ కలిగింది, కొంత సేవ చేయాలి అని అనిపిస్తుంది. అలాగే కొందరికి ఏం తెలియదు పాపం, భగవంతుడు అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకురావాలి. కృష్ణ చైతన్య మహాప్రభు ఏమన్నారు, తలుపు కొట్టేవారంట అందరింటికి వెళ్ళి. తలుపు కొట్టి తలుపు తీసే లోపల దండ వచ్చేసేవాడంట. వీడు మంచివాడా చెడ్డవాడా, వీడు ఎలాంటి వాడు అనేది ఏమీ లేదు. దండ వచ్చేసి
హరినామం చెయ్యండి, హరినామ సంకీర్తన చెయ్యండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది చెయ్యండి, మీరు మీ పాపాలన్నీ వెళ్ళిపోతాయి, భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని అందరినీ బతిమలాడుతూ ఉంటాడంట ఆయన. సో మహా మృదువైన మనస్సు అన్నమాట భగవంతుడిది. సో అలాంటి అదోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రేమతో పరమ ధర్మమై ఉన్నది ఎవరికి? మానవులకి. భక్తియుక్త సేవ నిర్హేతుకము అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ముందుకెళ్దాం. నిర్హేతుకం అంటే ఏంటి, అహైతుకి అంటే ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఈ శ్లోకంలో సూత గోస్వామి నైమిషారణ్య ఋషుల తొలి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు అన్నమాట. పతిత జనులు అని అంటున్నారు. ఎవరి పతిత జనులు అంటే కలియుగ వాసులు. పతిత అంటే ఏంటి? తప్పు చేసిన వాళ్ళు. ఓకే, మనం అందరం కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న గొప్ప ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళము అలా అంటున్నారు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో. ఎందుకు? ఋషులు అన్నారు కాబట్టి. జన సామాన్యము అంటే సామాన్య జనులు వీళ్ళందరూ, వాళ్ళందరూ పతితులు అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలియదు తప్పు చేశారని. సో వీళ్ళందరూ సామాన్య జనులకి సులభంగా గ్రహించు సర్వశాస్త్రాలు. ఎక్కడ వాళ్ళు ఎలా చదువుతారు? చదువు అనేదే రాదు కొందరికి. సో అలా వాళ్ళు ఎలా గ్రహిస్తారు ఏంటి, ఈ వేదాలను ఎలా అర్థం చేసుకుంటారు అని వీళ్ళు అడిగారు అన్నమాట. అడిగినప్పుడు ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయి ఈ వేదాలు అని చెప్తున్నారు. ఒకటేమో ప్రవృత్తి మార్గము, రెండవది నివృత్తి మార్గము. సో ఇక్కడ మొదటిది ప్రవృత్తి మార్గము అని అంటే భోగానుభవ మార్గము అని చెప్తున్నారు. సో రెండవది, ఒకటి భోగానుభవ మార్గము కాగా రెండవది భోగ త్యాగ మార్గమై ఉన్నది. భోగము అంటే ఏంటి? మనము మన విషెస్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవడము. భోగుడు అంటే, యోగి అంటే త్యాగం చేసేవాడు, భోగి అంటే అనుభవించేవాడు. ఇక్కడ ఉండే ఈ ప్రపంచంలో, మనం భౌతిక ప్రపంచంలో ఉండేవన్నీ కూడా అనుభవించేవాడు భోగి. త్యాగి అంటే అన్నిటినీ వదులుకునేవాడు. ఓకే, రోగి అంటే ఈ భోగాలన్నీ అనుభవించిన తర్వాత రోగాలు వచ్చేది రోగి అని అంటారు అనమాట. సో ఒక భోగి, ఒక రోగి, ఒక యోగి రాత్రిపూట నిద్రపోరంట వాళ్ళ యొక్క వరిస్తోని. యోగి ఎందుకు నిద్రపోడంటే భగవద్ధ్యానమే చేసుకుంటూ ఉంటాడంట. భోగుడు ఎందుకంటే వాడు భోగించడానికే పుట్టాను, నేను అదే అనుభవించాలి అని అనుకుంటాడంట. రోగికి, రోగగ్రస్తులకి సామాన్యంగా నిద్ర అనేది ఉండదు. సో వీళ్ళకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ భోగాన్నంతా కూడా త్యాగం చేసిన వాళ్ళు, అది త్యాగ మార్గమే ఉన్నతమైనది అని చెప్తున్నారు. రెండింటిలో భోగ మార్గము న్యూనమైనది కాగా, న్యూనమైనది అంటే ఈ భౌతిక ప్రపంచంలో అది కొత్తగా మనకి ఒకటి ఏదైనా అనుభవించేసామంటే, ఒక సెల్ ఫోనే మనం ఉదాహరణ తీసుకుందామండి. మనకి ఈజీ ఒక సెల్ ఫోన్ నోకియాది వచ్చింది. ఫస్ట్ నోకియా కొనుక్కున్నాము, చిన్నగా ఉంది కానీ సౌండ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని కొనుక్కున్నాం. ఆ తర్వాత ఒక ఐఫోన్ వచ్చింది, ఇది పనిచేస్తుంది కదా, మళ్ళీ ఐఫోన్కి ఎందుకు వెళ్తున్నాం మనము? అది కొత్తది, దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో ఇంకా మనం ఎక్కువగా భౌతిక స్థితిలో ఇంకా బాగా మనము అనుభవించవచ్చు అని ఐఫోన్కి వెళ్తాం. ఆ తర్వాత ట్యాబ్ అంటాము, ల్యాప్టాప్ అంటాము, ఇంకేదో ఏదో ఏదో. సో ఇదంతా ఎలా ఉంటుందంటే, వాస్తవానికి జీవుని భౌతిక స్థితి అన్నది రోగగ్రస్తమైనటువంటి స్థితి. చిన్న రోగాన్ని పెద్దగా చేసుకోవడమే, అంతకంటే ఇంకా వేరేది ఏమీ లేదు అని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట. నిత్యత్వము, ఆనందము, సంపూర్ణ జ్ఞానములను కలిగి ఉండు ఆధ్యాత్మిక స్థితి, బహు బ్రహ్మభూత స్థితియే జీవుని వాస్తవ స్థితి. అయితే మనకి ఇప్పుడు ఒక ఆనందం వచ్చింది నోకియా ఫోన్ కొనుక్కుంటే, ఆ తర్వాత ఐఫోన్కి ఎందుకు వెళ్తున్నాము? పెద్ద ఆనందం కావాలని. ఇంకా వేరే దానికి ఎందుకు వెళ్తున్నాం? ఇంకా ఆనందం అంటే దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. సో అది నిత్యత్వము ఎప్పుడు ఉంటదేమో అని అనుకుంటున్నాము, ఆనందంగా ఉంటది అనుకుంటున్నాము, కానీ సంపూర్ణ జ్ఞానం కూడా ఉంటదేమో అనుకుంటాం, కానీ అవన్నీ కావు.
మనకి పూర్ణ జ్ఞానం ఇచ్చేది ఆధ్యాత్మిక స్థితి, అదొక్కటే మనకి వస్తుంది అని ఇక్కడ క్లియర్గా చెప్పగలుగుతున్నారు అనమాట. అంటే జీవుని వాస్తవ స్థితి ఏంటంటే ఆధ్యాత్మిక స్థితి. భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి, భగవంతుడి గురించే చర్చించుకోవాలి, భగవంతుడి కోసమే ప్రసాదం ఉండాలి, ఆ ప్రసాదమే మనము తినాలి, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మొక్కలు పెంచుకుంటున్నామంటే భగవంతుడికి పత్రం పుష్పం ఫలం తోయం. సో భగవంతుడికి పత్రాలు, తులసి దళాలు కావాలి, తులసి మొక్కలు ఎక్కువ పెంచుకోవాలి, పుష్పాలు కావాలి, పుష్పాలు పెంచాలి, ఫలం కూడా, ఇది ఫలాల మొక్కలు కూడా అంటే అవి కూడా భగవంతుడి కోసమే అన్నట్టు మనం ఉండాలన్నమాట. సో అలా సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. భగవంతుడికి ఏమి ఇష్టమో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. ఆ శ్లోకాలన్నిట్లో కూడా భగవంతుడు ఏమిటి అని చెప్పారు, ఆ తర్వాత గురువులు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా తెలుసుకుని భగవంతుడి కోసమే మీరు బ్రతకాలి అనేది నేర్చుకోవాలి, అప్పుడే ఆత్మ సంతృప్తి చెందును అని ఇక్కడ సూత గోస్వామి చెప్పారనమాట. ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే భౌతిక స్థితి, నివృత్తి మార్గము అని అంటే, హరే కృష్ణ, 1 సెకండ్. ఇంతకుముందు టైపింగ్ చేసేది మా చిన్నప్పుడు, మీకు తెలుసో తెలియదో, టైపింగ్ మిషన్స్ ఇప్పుడు కూడా ఎక్కడైనా ఉండుంటే మీరు చూడొచ్చు. ఆ చేతులతోని గట్టిగా నొక్కాలి ఆ కీబోర్డ్ని, నొక్కితే కానీ వర్డ్ రాదు దాని మీద. సో దాంట్లో ఇంకు వేస్తూ ఉండాలి, ఆ ప్రింట్ మళ్ళీ టైప్ చేసింది అవి తీయడం, కిర్రమని సౌండ్, చాలా పెద్ద ప్రాసెస్ ఉండేదండి. ఇప్పుడు అన్ని మార్చాలి, పేపర్ మార్చాలి, ఇవన్నీ ఉండేవన్నమాట. ఎప్పుడో మేము స్కూల్ లెవెల్లో నేర్చుకొని ఆ తర్వాత వాటి యొక్క అవసరం కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంక కూడా వేసేది లేదు, ఏమీ లేదు, ప్రింట్అవుట్లు వచ్చేస్తాయి మనకి. సో ఏంటి టచ్ ప్యాడ్లు వచ్చాయి. ఇప్పుడు నాకు కొంచెం డిస్టర్బ్ అయింది నా నోట్స్, ఏమైందంటే నా చెయ్యి తగిలిపోయింది. సో దానివల్ల మళ్ళీ నేను ఇది రివైండ్ చేసుకుని తీసుకున్నాను అనమాట. సో అలా ఇవి ఎంత ఆధునీకరణ అని అంటారో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి వెనకాల, అవునా కదా? సో వాటినన్నిటినీ కూడా మనము సరి చేసుకుని, కొన్ని మంచివి ఉంటాయి మనకి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి జూమ్ సెషన్ ఉంది, మన అందరం మన ఇళ్లలో కూర్చుని చక్కగా కొంత సమయం కేటాయించుకుని భగవంతుడి గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ మనం 2 విషయాలు చెప్పుకున్నాం. ప్రవృత్తి మార్గము అంటే భోగానుభవ మార్గము అని, నివృత్తి మార్గం అంటే త్యాగ మార్గము అని. ఈ త్యాగ మార్గం ఉన్నతమైనదా లేకపోతే ప్రవృత్తి మార్గం ఉన్నతమైనదా? ఏది చెప్పండి మీరు? త్యాగ మార్గం ఉన్నతమైనది. సో అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో ఉండే కోరికలన్నీ కూడా మనం ఈ భక్తిలోకి వస్తే నెమ్మదిగా అవే తగ్గిపోతాయి అన్నమాట. మనకి ఎంత అవసరమో అంతే కొనుక్కుంటాము, ఎంత తింటామో అంత వరకే. ఇప్పుడు ప్రసాదం మనకి ఎన్నో రూల్స్ ఉంటాయి ప్రసాదం తీసుకోవడంలో. ఆనియన్ గార్లిక్ తినకూడదు, ఆ తర్వాత టీ కాఫీ తాగకూడదు. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మనం ఆలోచించవలసి వస్తుంది. అమ్మో ఎక్కువ గార్లిక్ వేసాడేమో, ఆనియన్ వేసాడేమో. తినడానికి చాయిస్ చాలా తక్కువ ఉంటుంది. పెరుగన్నం తినడం, ఆ పెరుగన్నం తిన్న ఆ ప్లేట్ ఎలా ఉందో, చాలా సంశయాలు ఉంటాయి మనకి. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, వీళ్ళు డైటింగ్ అని చెప్పి ఇది అది తినరు అట్లా ఉంటారు, కానీ మనకు ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోయింది, చూసారా? సో అలా మనకి భౌతిక ప్రపంచం ఇవన్నీ మనకి కోరికలు తీరేవంతా కూడా రోగగ్రస్తమైనటువంటి స్థితి అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సో ఇక్కడ మనకి భౌతిక స్థితి ఎట్లాంటిది అంటే అది తాత్కాలికము, మోహగ్రస్తము. మోహము అంటే మోహం చెందుతాం మనం, ఇది కావాలి అంటే ఇది కావాలి. మోహంతోనే ఏం చేశాడు ధృతరాష్ట్రుడు? ఆ కుర్చీ నాకు కావాలి, నా కొడుకు కావాలి, ఆ తర్వాత నా మనవడికి కావాలి అనుకున్నాడు. ఏమైంది అక్కడ? లాస్ట్కి మొత్తం పోగొట్టుకున్నారు. దుఃఖపూరితమై ఉన్నది. సో ఇక్కడ ఇచ్చారు ఎంత చక్కగా.
ఈ మోహగ్రస్తము ఇవి దుఃఖపూరితం అన్నమాట. ఆ మోహానికి గురైతే దుఃఖమే మిగులుతుంది తప్ప ఏమీ ఉండదు. ఎట్టి ఆనందము దాని అందు లేదు. సో భౌతిక స్థితి అందు క్లేశాలను తొలగించుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు జరుపుచుండును. చాలా వ్యర్థ ప్రయత్నాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు పూర్వకాలము హెల్త్ డిస్టర్బ్ అయితే ఏం చేసేవారండి? పరిగెత్తేవాళ్ళ డాక్టర్ దగ్గరికి? లేదు మాతాజీ, కొంచెం ఇంటి చిట్కాలు చేసేవాళ్ళు, ఆకుపసర్లు వేసేవారు. మరీ ఎక్కువ అయితే ఒక వైద్యుడు అనేవాడు ఉండేవాడు. అతను కూడా చెట్ల మందులు అవే వాడేవారు. అంటే ఆయుర్వేదికే ఫస్ట్ ఉండేదన్నమాట. అండ్ భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ప్రార్థన, దాని మీద కూడా బాగా నమ్మేవాళ్ళు అందరూ కూడా. ఏదైనా క్లేశాలు వస్తే, కానీ ఇప్పుడు క్లేశాలకి ఇంకా క్లేశాలు యాడ్ చేసుకుంటూ పోతూ ఉన్నాం అనమాట. సో ఆ విధంగా చేయబడి యత్నాల వలన కలిగడి క్లేశాలు తాత్కాలిక ఉపశమనము మిథ్యాభావంతో ఆనందంగా భావింపబడును. ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి వచ్చింది. ఈ కడుపు నొప్పికి మనము మందులు ఏవో బిళ్ళలు మింగుతాము. ఆ సమయానికే ఆగుతుంది అది. మళ్ళీ రేపో ఎల్లుండో అదే ఫుడ్ తీసుకుంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుచేత ఇవి తాత్కాలికము అని చెప్తున్నారు. సంపూర్ణంగా ఏదైనా వ్యాధి వెళ్ళిపోవాలంటే దాని యొక్క రూట్ ఎక్కడుంది అని మనం వెతకాలన్నమాట. ఆ రూట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ ఫుడ్ తింటే నాకు ఈ డిస్టర్బెన్స్ అయింది, ఇది తినకూడదు, అంతే, మానివేయండి. వెరీ ఈజీ అలా కంట్రోల్ చేసుకుంటూ మనకి. కానీ శ్రీకృష్ణ భగవానుడు గూర్చబడు మనుజుని సచ్చిదానందమయ జీవనానికి గొనిపోయి భక్తియుక్త సేవయే పరధర్మము అని పిలువబడుచున్నది. సో ఈ తాత్కాలికమైన అన్నీ మనం వదిలేసి ఈ క్లేశాలను ఒకదానికొకటి తొలగించుకొని వ్యర్థ ప్రయత్నాలన్నీ మనం మానుకొని మనము పరతత్వం వైపే మనం వెళ్తూ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ పరతత్వం అంటే ఏంటి అని అంటే, ఇక్కడ పరతత్వం అంటే ఏమనుకోవచ్చు? రోగగ్రస్త స్థితిలో ఇంద్రియ భోగం పొందవలనని భావం కన్నను పరమశ్రేయస్సు కొరకై త్యాగము లేదా నిగ్రహం అనేది నిక్కముగా ఉన్నతమైనది. సో ఇప్పుడు నేను చెప్పిన విషయం అన్నమాట. రోగగ్రస్త స్థితిలో ఇంద్రియ భోగము, ఇప్పుడు బాగా కడుపున, ఓకే, ఒక ముసలి వాళ్ళు బెడ్ మీద ఉన్నారు, వాళ్ళకి అస్సలు తింటే అరగట్లేదు, ఏమీ లేదు, కానీ గులాబ్ జామ్, రసగుల్లా ఇటువంటి నాకు కావాలి అని ఇంద్రియం, అంటే ఆయనకు ఒక కోరిక అలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఇది నీకు పడదు నాన్న, ఇవి తినకూడదు, మీకు జీర్ణశక్తి లేదు అని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసి ఆయన ఆ ఏదైతే ఇంద్రియ భోగం అనేది ఉందో దాన్ని త్యాగం చేసేటట్టు మనం చేయాలన్నమాట. లేదా నిగ్రహం అనేది నిక్కముగా ఉన్నతమైనది. నిగ్రహించుకోవాలి. వాళ్ళకి మైండ్ ఉండుంటే కొందరికి నిగ్రహించుకోవాలి. నెయ్యి ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఫేస్ మీద పింపుల్స్ వస్తుంటాయి అని నెయ్యి మంచిదైనా సరే నెయ్యి తినడానికి నిరాకరిస్తారు. అంటే బాహ్య చర్మ సౌందర్యం కోసం వాళ్ళు నెయ్యి తినకపోవచ్చు. సో అది వేరే విషయం. కానీ నెయ్యి కొందరికి పడదు, అరగదు అని అంటారు, పడదు అంటారు, ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అని. కానీ నెయ్యి లేనిదే భోజనం చేయలేరు. సో దాన్ని ఏమంటాం మనం? ఇది కూడా ఇంద్రియ భోగానుభవమే. మనకి పడదు అని తెలిసిన తర్వాత ఏదైతే అదైతేలే తర్వాత చూసుకుందామని అనుకుంటారనమాట. అనుకొని అది చేస్తూ ఉంటారు. సో ఇంద్రియ భోగానుభవం నిక్కంగా రోగ లక్షణాలను వృద్ధి చేయు రోగగ్రస్త స్థితిని పొడిగిస్తుంది. సో ఇంద్రియ నిగ్రహం లేకపోతే రోగం పొడుగవుతూనే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి నిజంగా హెల్త్ బాగోదు, కానీ ఎవరైనా ఇంటికి వెళ్తాం, వాళ్ళు మనకు పడని వస్తువు, వద్దమ్మా నేను తినలేను, నాకు అరగదు అంటే ఒక్కసారికి ఏం కాదు అని ఇస్తారు. అప్పుడు తర్వాత బాధపడేది మనమే. సో మనకి అలా రోగస్థితిని పొడిగించేస్తుంది అని చెప్పిన తర్వాత మనం అవి చేయకూడదు. అందుచేత మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని పెట్టారనమాట. అవన్నీ ఫాలో అవుతే మనకి ఈ ఇంద్రియ నిగ్రహం అనేది మనకి
బాగా వస్తుంది. నిగ్రహించుకోవడము అంటే వద్దనుకోవడము. శ్రీకృష్ణ భగవానునికి ఓనర్చడి భక్తియుక్త సేవ అత్యంత పవిత్రముగా ఉండవలెను. కించిత్తు కూడా దాని యందు భోగాభిలాష ఉండరాదు. ఇక్కడ పాయింట్ చూసారా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు గురు మహారాజ్ పొద్దున మంచి క్లాస్ జరిగింది. గురు మహారాజ్కి భోజనం పెట్టాలి అని 4-5 డివోటీస్ని పిలిస్తే కొందరికి మంచిగా వంటలు వచ్చు, ఏమేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది. కానీ గురు మహారాజ్ ఏం తింటారో మనకు తెలియదు కదా. అయితే ప్రభు ఎంత బాగా చెప్పారంటే గోధుమ పిండిలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని ఆశ్చర్యం వేసేటట్టు ప్రభుజీలు చెప్పడం అంటే చాలా గ్రేట్ కదా. అంటే మల్టీగ్రెయిన్ పిండియా, లేకపోతే హోల్ వీట్ ఆటానా, లేకపోతే మైదానా, లేకపోతే ఆల్ మిక్స్డ్ వీటా, ఇన్ని రకాల్లో ఏది తింటారు అని తెలుసుకోవాలంట. తెలుసుకొని అందులో వేడి నీళ్ళు వేసి కలుపుతారా, లేకపోతే ఏ విధంగా చేస్తారు రోటీ, ఆ విధంగా చేస్తేనే ఆయన తినగలుగుతారు అనేది మనం అంత బాగా తెలుసుకొని, అంటే కృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ అతి పవిత్రంగా ఉండాలి. సో గురు సేవ చేసినప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలో కృష్ణ భగవానునికి చేసేటప్పుడు కూడా అంతే పవిత్రత ఉండాలి. సో భగవంతుడికి ఈరోజు మనం భగవంతుడికి ఏదో వండుతున్నాం, భోగా చేస్తున్నాం, దానిలో కూడా మనకి కొంచెం కూడా భోగాభిలాష ఉండరాదు అని అంటున్నారు. అంటే మనకిష్టమైనవి చేయడం కాదు, కృష్ణుడికి ఏమి ఇష్టమో అది తెలుసుకొని అది వండి పెట్టాలి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తాము, ఉప్మా చేస్తే అందరు తినరు కదా, పోనీ చపాతీ చేద్దాం. చపాతీలో ఏం కర్రీ కావాలి, మన ఇంట్లో వాళ్ళందరికీ ఏది ఇష్టమో. సామాన్యంగా ఇదే జరుగుతుందా మన ఇంట్లో? హరే కృష్ణ. అదే జరుగుతుంది. కానీ భగవంతుడికి 4 రకాలు కావాలి మాతాజీ. సో ఈ 4 రకాలు మనకిష్టమైన, ఎందుకంటే తర్వాత అది చెల్లదు ఎవరు తినపోతే. భగవంతుడు రుచి చూసిన తర్వాత అది ప్రసాదం అవుతుంది, తలా ఇంత పంచుకొని తినాలి. కానీ ఇక్కడ కించిత్తు కూడా భోగాభిలాష ఉండరాదు భగవంతుడి సేవలు అని చెప్తున్నారనమాట. అంటే భగవంతుడి సేవ ఇక్కడ నేను ప్రసాదం గురించి చెప్పాను, కానీ ఈ జ్ఞానం అనేది తెలుసుకుంటున్నాం కదా భగవంతుడు అంటే ఏంటి. ఇప్పుడు మనం 5 రకాలుగా మనం భగవంతుడు, అధోక్షజుడు అనే క్యారెక్టర్స్ అన్ని తెలుసుకున్నాం. ఇటువంటి లెక్చర్స్ ఇవ్వాలంటే కూడా డబ్బులు తీసుకుని ఇచ్చేవాళ్ళు ఉంటారు, అది భోగాభిలాష అవుతుంది. అంటే కించిత్తు కూడా మనము ఎక్కడ డబ్బులు మనం తీసుకోవడానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగపడకూడదు. జ్ఞానం అంటే ఏంటి, సేవ. ఎటువంటి సేవ చేస్తే భగవంతుడు ప్రియం చెందుతాడు, ఇష్టపడతాడు, అట్లాంటివే మనము తీసుకోవాలి అని చెప్తున్నారు. అనావశ్యకమగు కోరికలు, కామ్యకర్మలు, తాత్విక కల్పనలు లేకుండా స్వీకరింపవలసి ఉన్నది. ఇది ఒక్కటియే మానవునికి శ్రీకృష్ణుని భక్తి యుక్త సేవ అందు దుఃఖోపశమనకు గూర్చగలదు. అంటే మనకి అన్ని దుఃఖాలే ఉన్నాయి కాబట్టి ఈ దుఃఖం నుంచి దూరం అవ్వాలంటే భగవంతుడి యొక్క సేవ ధర్మముగా మనం చేయాలి అని చెప్తున్నారు. మనకిష్టమైంది కాకుండా భగవంతుడికి ఏమి ఇష్టమో అనేది గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ యొక్క సేవ చేసుకోవాలి. ఏ విధంగా అతి కర్మలు అతి కృష్ణ సంబంధంగా నిర్వహించబడుచున్నవనేది విషయంపై ఆధారపడి ఉండెను. సో మనం ఏ వర్క్ చేసినా కానీ కృష్ణుడు, ఇప్పుడు నేను చెప్పాను కదా, కూరగాయలు పండించుకున్నా, పళ్ళు పండించుకున్నా, ఏవైనా కానీ కృష్ణుడికి ఏది ఇష్టమో అవే మనం చేయడానికి చూసుకోవాలి. సర్వజీవులకు శ్రీకృష్ణుడే మూలాధారమై ఉన్నాడు. వాస్తవానికి కృష్ణుడే సర్వాకర్షకుడు. సో ఆకర్షణ అనేది ఎంత ఉంటుందంటే కృష్ణుల్లో అందరినీ కూడా ఆకర్షించుకుంటూ ఉంటాడు. ఆయన నిత్య రూపాన్ని, ప్రతి జీవుడు ఒక నిత్య రూపాన్ని కలిగి ఉంటాడు ఆధ్యాత్మిక స్థితిలో. అట్టి నిత్య జీవులందరికీ శ్రీకృష్ణుడే పరమాకర్షకుడు. సో ఇప్పుడు మనం ఒక నామం పెట్టుకుని బయటకు వెళ్ళి చక్కగా వైష్ణవ ఎటికెట్తోని వెళ్ళామనుకోండి, అంటే ఒక వైష్ణవుల్లాగా, అది ఒక వేరే అందమే ఉంటది కదా. మీరు ఎప్పుడైనా గమనించారా?
మామూలుగా ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళైతే ఈ రోజుల్లో జుట్టు ఇరగబోసుకొని జడలేసుకోవడమే మానేశారు. బొట్టు గూడా ఉండదు. కాలికి మెట్టెలు ఉండవు. మంగళసూత్రం ఉండదు. ఈవిడ పెళ్ళయిందా? పెళ్లి కాలేదా? మనకర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో మనము చక్కగా జపమాల మెడలో వేసుకొని, బొట్టు పెట్టుకొని, తిలకం దిద్దుకొని, చక్కగా చీర కట్టుకొని కనిపించినప్పుడు మనకెంత ఆనందమవుతుంది? అవుతుందా? అవదా? అవుతుంది మాతాజీ. వీళ్ళెవరో మనకు తెలిసిన వాళ్ళలాగా అంటే మనకు బాగా దగ్గర వాళ్ళలాగా మనకు కనిపిస్తారు. సో, అలా ఈ ఆకర్షణ అంటే ఈ నామంలో ఉండే ఆకర్షణ కృష్ణుడు, మనం కాదు. నామంలో ఉండే ఆకర్షణ కృష్ణుడు. ఈ తులసి మాల వేసుకుంటాం మనం. ఈ తులసి మాలలో ఆకర్షణ కృష్ణుడు. ప్రతి దాంట్లో కృష్ణుడిని చూస్తే ఇంకా మనకి ఏముంటుంది? కృష్ణుడు పూర్ణుడు కాగా ఇతరములైన అన్ని అంశమాత్రములై ఉన్నవి. సో, శ్రీకృష్ణుడు పరమ పూర్ణుడు, పూర్ణ పురుషోత్తముడు. సో, వారి నడుమ గల సంబంధాన్ని సేవ్యుడు, సేవకుల నడుమ వంటిది. సేవ్యుడు, సేవకులు అంటే సేవించేవాడు, సేవకులు అంటే సేవించేవాడు, సేవ్యుడు అంటే తీసుకునేవాడు. ఆ ఇద్దరి మధ్య ఏమి సంబంధము అనేది. సో, భగవంతుడిని సేవిస్తే ఆ సంబంధం అనేది మనకొస్తుంది. ఆ సంబంధం వచ్చినట్లయితే మనకి ప్రేమభావం వస్తుంది. సో, ఈ డివోటీస్ అందరూ గూడా ఎక్కువ రూల్స్ పాటించి నేను ఈ పుస్తకాలు చదివాను, ఆ పుస్తకాలు చదివాను అని చాలా ఎక్కువ చేస్తే ఒక గర్వభావం అనేది మనకొస్తుంది అని చెప్పారు పొద్దున్న ప్రభుజీ. సో, మనము ఇప్పుడు కొందరు ఎలా అంటే జపం చాలా ఇష్టం వాళ్ళకి. 16 కాదు నేను 64 చేస్తున్నాను రోజు అని వాళ్ళు అనుకుంటారు అలా. బాగా ఎక్కువగా చేస్తున్నాను, నేను గొప్ప భక్తురాలిని అని అనుకుంటారు. కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు చేసి నువ్వు మంచిగా ఉండు, ప్రేమగా ఉండు. వైరాగ్యం ఎక్కువైపోయి ఇంకేంటిలే అనుకుని వైరాగ్యం ఎక్కువైపోయినప్పుడు హార్ట్ స్టోన్ లాగా అయిపోతుందంట. అంటే బరువు అని నేను చెప్పట్లేదు. చాలా దృఢంగా తయారై కానీ మన గుండె ఎప్పుడు గూడా మన హార్ట్ ఎలా ఉండాలి అనంటే చాలా సాఫ్ట్‌గా ఉండాలంట డివోటీస్. ఎప్పుడు సేవాభావంతోనే ఉండి సాఫ్ట్‌గా ఉంటూ ఎలా ఉండాలంటే ఒక సన్నని తీగ ఎంత సాఫ్ట్‌గా ఉంటది. అప్పుడే పుట్టిన లత ఎంత అంటే టెండర్‌గా లేత ఆకులు, లేత కొమ్మలు ఉంటాయి గదా! ఆ విధంగా ఉండాలి. వెన్నలాగా ఉండాలి అని చెప్తూ ఉంటాను. అప్పుడే మనం ఎవరినైనా ప్రేమించగలము. డివోటీస్ అంటే ఈ విధంగా ఉండాలని నెక్టర్ ఆఫ్ డివోషన్‌లో చెప్పారు అని చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నియుక్తులు కావాలి. ఎవరు అంటే మన భక్తులు అన్నమాట. సో, ఈ ప్రస్తుత బద్ధ స్థితి యందు ప్రతి ఒక్కరూ కృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నియుక్తులు కావాల్సింది. అదియే మనుజుడికి క్రమంగా వాస్తవ జీవిత మర్మాన్ని తెలియజేసి పూర్ణ సంతృప్తిని గూర్చగలదు అని చెప్తున్నారనమాట. సో, మన పూర్ణ సంతృప్తి కావాలి. మొదటి దానికి ఎక్స్‌క్యూజ్ మీ 1 సెకండ్. మొదటి ప్రశ్నకు ఇక్కడ మనకి జవాబు ఇస్తున్నారు ఏంటి అంటే
ఏదో పార్సల్ అని చెప్తున్నారు. సో వాచ్మెన్కి ఇవ్వమని చెప్పారు. సో ఇది మనకి శ్లోక. సో ఫైనలీ మనం ఏం నేర్చుకున్నామని అంటే భక్తియుక్త సేవ భగవంతుడికి అపరాధాలు లేకుండా చేయాలి. ఇది మన యొక్క ధర్మము. భౌతిక ప్రపంచంలో ఎక్కువగా ఇంద్రియాలతోని మనం తృప్తి చెందినప్పుడు అది ఎక్కడికి దారితీస్తుంది? రోగగ్రస్తానికి దారితీస్తుంది అని చెప్తున్నారనమాట. సో సూత గోస్వామి ఫస్ట్ ఆన్సర్ ఈ విధంగా చెప్పారు, అంటే భగవంతుణ్ణి సేవించుకోమని. సో నెక్స్ట్ 7వ శ్లోకం కూడా భగవంతుణ్ణి సేవించుకోమని చెప్తారు, ఇంకా పొడిగించి చెప్తూ ఉంటారు. సో ఆ ఆన్సర్ కూడా ఆన్సర్ కంటిన్యూస్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు కదా, సో ఈ ఆన్సర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా మీకు అందరికి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కానిది ఏదైనా ఉందంటే చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ న్యూనమైనది అంటే మనం ఎలా వివరించాలి మాతాజీ? న్యూనమైనది అంటే కొత్తది, నానో కార్ ఏదైనా కొత్తది. మనకి ఒకటి తీరితే ఒకటి అవసరం అయితే కొత్తగా కనిపిస్తుంది కదా, అది అంటే భౌతిక ప్రపంచంలో ఉండేవన్నీ ఇక్కడ న్యూనము అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. శ్లోక ఎక్సలెంట్ గా ఉంది మాతాజీ. హరే కృష్ణ. శ్లోక ఎక్సలెంట్ గా ఉంది మాతాజీ, మీ వివరణ ఇంకా బాగుంది మాతాజీ. నేను కూడా ఎవరి దగ్గర కాపీ కొట్టే చెప్తున్నాను, అంటే మన ఇస్కాన్ వాళ్ళ వీడియోస్ అవి వింటాను, కొంత మన పాత క్లాసెస్ లో విన్నవి అవి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గురువులు చెప్పిందే చెప్పాలంటారు కదా, మనం ఎవరి దగ్గర లాగే ఉండాలి అని అంటారు. అవును, గురువులు కదా మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సవై పుంసాంబరో ధర్మో యతో భక్షిరదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అదోక్షుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను చేయునదే మానవుల పరమ ధర్మమై ఉన్నది. ఇది నొక్కి పలుకుని మనం తెలుసుకోవాలి. పరమధర్మం అది. విద్యుక్త ధర్మాలు అని భౌతిక ప్రపంచంలోనే ఉంటూ ఉంటాం మనం, కానీ మన ప్రప్రథమైన పరమధర్మం ఏంటి అంటే భక్తియుత సేవ. శ్రీకృష్ణ భగవానునికి చేయాలంటే ఫస్ట్ గురువుని నమ్మాలి, గురువుని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానునికి చేసుకోవాలి. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకము, అవరోధన రహితమై ఉండవలెను. అంటే ఎటువంటి అపరాధాలు ఉండకూడదు. నిర్హేతుకము అంటే ఆ అర్థం వస్తుంది అన్నమాట. ఓకేనా? హరే కృష్ణ. సో ఏ అపరాధాలు లేకుండా మనము జపం, ఫోన్ చూసుకుంటూ జపం చేయడము, లేకపోతే మనము ఇంకా పూజ చేసుకుంటూ ఇంకేదో వినడము, ఇట్లాంటివి చేయకుండా చిన్న చిన్న అపరాధాలు అవి చెయ్యకుండా భక్తియుత సేవ మనము భగవంతుడికి కొద్దిసేపు అయినా పర్వాలేదు అది చేసుకోవాలి అని ఈ శ్లోకం మనకి నేర్పిస్తూ ఉంటుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీకేమర్థమైందో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? ఏమర్థమైందో చెప్పండి. శ్లోకంలో నుండి ఒక్క లైన్, 2 లైన్లు చెప్పినా చాలా, ఎక్కువ అవసరం లేదు. కవిత మాతాజీ మీరు ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ చెప్పండి చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మెయిన్ గా మనకి అసలైన ధర్మం ఏంటో చెప్పారు మాతాజీ ఈ శ్లోకాలు. ఇంకా మనం తెలుసుకొని భగవంతుడికి అపరాధరహితంగా భక్తి చేయాలి మాతాజీ. ఓన్లీ మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా, ఎందుకంటే ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, ఆత్మ ఒక్కటి శాశ్వతమైనది. ఆత్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భగవంతుడికి సేవ చేయడము.
భగవంతుడికి మనకు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పారు మాతాజీ. ఓకే, సేవకుడు సేవ అందుకునేవాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ ది సర్వెంట్స్ అంటారు కదా, ఎప్పుడు మనం సేవకుల్లాగా ఉంటే అంత సంతోషం ఇంకోటి ఉండదు. లలిత మాతాజీ మీకేమర్థమైంది? హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. భగవంతుడు విభుడు, మనము అణువు అని తెలుసుకున్నాము. ఆయనని కొలతలతోని కొలవలేము, అందరినీ సమానంగా ఇస్తాడు. ఉదాహరణ చైతన్య మహాప్రభు పూర్ణ జ్ఞానం ఇచ్చేదే ఆధ్యాత్మిక స్థితి అన్నట్టు. భౌతిక స్థితి తాత్కాలికమైనదని, మోహగ్రస్తమైనది, దుఃఖపూరితమైనదని. అది మెయిన్ భౌతిక స్థితి. ఎస్, వెరీ నైస్ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఛాన్స్ ఇద్దాము. థ్యాంక్ యూ మాతాజీ. నాగలీలా మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదాలు గురించి చెప్పుతూ మానవాళికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, అది ఇంద్రియ భోగాల మార్గము. మన ఇంద్రియాలు ఏది చూస్తే అది, దాన్ని మనం పట్టుకొని పోయామా అంటే రోగస్థ స్థితికే వెళ్ళిపోతాము. ఇంకా అది మనని పూర్తిగా అశాశ్వతం చేసేస్తుంది మన జీవితాన్ని. సో ఇంద్రియ భోగాల్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంటే మనము దాని నుంచి కొంచెం కొంచెంగా పక్కకు జరుగుతాం. ఇంకొకటి ఏమిటి అంటే నివృత్తి మార్గం, అంటే త్యాగ మార్గం. ఈ భోగాల నుంచి కొంచెం కొంచెము మీరు చెప్పినట్లు త్యాగము చేసుకుంటూ చిన్నవన్నీ త్యాగాలు చేసుకుంటూ వస్తే దైవ మార్గానికి వస్తాము. అది శాశ్వతమైనది. వాస్తవ జీవితం అదే చెప్పాలి అంటే, త్యాగ మార్గమే వాస్తవ జీవితము. మనము ఆనందమైనది, ఇంకా శాశ్వతమైనది. సో మనము దాంట్లోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఈ ఇంద్రియ భోగాల నుంచి తప్పించుకుంటూ వస్తే కొద్దిగా అప్పుడు మనము కొంచెం వాస్తవ లోకానికి వచ్చి దేవునికి దగ్గరగా సేవ చేసుకొని, ఆ సేవని ఎలా చేయగలుగుతాము అంటే ప్రేమతో, దివ్యమైన ప్రేమ సేవలో నిమగ్నం అవుతాము. ఇంద్రియ భోగాలు లేనప్పుడు, అప్పుడు మనకు కోరికలు కంట్రోల్లో ఉన్నప్పుడు సేవ కూడా ప్రేమతో చేయగలుగుతాము. అప్పుడు జీవితం కొంచెం మనకి సంతృప్తిగా ఉంటుంది. అది అర్థమైంది. హరి బోల్. నైస్. ఆత్మ సంతృప్తి. ఆత్మ ఆ వర్డ్ గుర్తు ఎప్పుడు సంతోషిస్తుంది భగవంతుడి గురించి. భగవంతుడి లోపల ఉన్నాడు. సో ఆత్మకి కావాలి, ఇంకేమీ వద్దు. మనం వేరేవన్నీ వెతుకుతున్నాము అవి. సో ఇక్కడ మనం భగవంతుని చేరుకోవాలంటే కలియుగ జీవితమే ఒక డేంజరస్ సిచ్యుయేషన్ అన్నమాట. మనం ఒక డేంజర్ లో ఉన్నామని అనుకోవాలి. ఎప్పుడు ఒక జైల్లో ఉన్నాము, తప్పించుకోలేము. ఒకటే ఒక మార్గం, ఓన్లీ వన్ వే టు సర్వ్ గాడ్, అంతే, ఇంకా వేరేది లేదు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో లలిత మాతాజీ మీరు మాట్లాడారు కదా. ఓకే, సో అందరూ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మన క్లాస్ గురించి కానీ మీకు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.